ఎవరు వచ్చినా గెలిచేది నేనేనయ్యా. కాళోజీ ఏయ్ ఎవ్వరైనా సౌండ్ చేశారో మీ ఓనర్ గుండు పేలిపోతుంది. ఏంటి ఝాన్సీదేవి, నా ఇంటికే వచ్చి నా తల మీద తుపాకీ పెడుతున్నావు? ధైర్యం చాలా ఎక్కువే నీకు. బంగారీ ఎక్కడా? ఏ బంగారి? నా బంగారీ ఎక్కడా? ఝాన్సీ, నువ్వే నీ బంగారి అంటున్నావు, మరి నన్ను అడిగితే ఎక్కడి నుంచి తేను? నాకెలా తెలుస్తుంది? లేదు, నువ్వే ఏదో చేశావు. బంగారికి ఉండే ఒకే ఒక శత్రువి నువ్వే. మర్యాదగా నిజం చెప్పు, బంగారి ఎక్కడా? బంగారినేం చేశావు? ఎక్కడ దాచిపెట్టావు? అయ్యో ఝాన్సీ, ముందు ఈ తుపాకీని నా తల నుంచి పక్కకు తీ, లేదా కాల్చి చంపేయాలనుకుంటే చంపేసేయ్. అదిరించడాలు బెదిరించడాలు నాతో వద్దు. ఈ తుపాకీకి నీ బెదిరింపులకి భయపడేవాణ్ణి నేను కాదు. బంగారి ఎక్కడా? అయ్యో నాకు తెలియదు ఝాన్సీ. నీకు నీ బంగారీకి ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు నేరుగా నా దగ్గరికే వస్తావని నాకు తెలుసు. నా మీద కంప్లైంట్ ఇస్తావు, నా మీద కోపడతావు, నన్ను ఏం చేయడానికైనా నువ్వు వెనకడవని నాకు తెలుసు. ఇంత తెలిసిన నేను అలాంటి తప్పు ఎందుకు చేస్తాను? నువ్వు తెలివైన దానివే కదా. నన్ను అడుగుతూ ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి వారసురాల్ని వెతుక్కో. ఫుల్లుగా ఈ సిటీ అంతా వెతుకు. రోజులు అసలే బాగాలేవు. వయసులో ఉన్న అమ్మాయిలకి ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో తెలియట్లేదు. ఏంటి ఝాన్సీ, ఏంటి చూస్తున్నావు? నన్ను నువ్వు బెదిరించినా ఇదే నా సమాధానం. నిజంగా నాకు తెలీదు. సార్ రండి సార్, చూడండి సార్, తుపాకీ చూపించి నన్ను బెదిరిస్తుంది. ఇన్స్పెక్టర్, నాకు ఇప్పటికీ ఇతని మీదే అనుమానంగా ఉంది. తీసుకెళ్లి బాగా ఎంక్వైరీ చేయండి. బంగారి ఇంటికొచ్చేంత వరకు ఇతను బయటికి రాకూడదు. ఝాన్సీ, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. నాకు దీనికి సంబంధమే లేదని చెప్తున్నాను. సార్, సంబంధం ఉందా లేదా అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది సార్. రండి సార్. అది ప్రాణాలతో మిగలాలి కదా ఝాన్సీ. నీ రాణి కథ అయిపోయింది. ఇదే నేను నీకు పెట్టే చెక్మేట్. సార్ పదండి సార్. రే ఏంట్రా, ఎంతసేపు అనేది ఐసీయూలో పేషెంట్ని చూస్తున్నట్టు మనం దీన్ని ఇక్కడ పెట్టుకుని కాపలా కాస్తుండాలి. తర్వాత ఏం చేయాలరా? ఉండన్నా, అన్న ఫోన్ చేసి చెప్పాలి. అన్నా అన్నా, ఏమైందో తెలుసా? ఏంట్రా పరిగెడుతున్నావు? అన్నా, కాళోజీ అన్నని పోలీసులు అరెస్ట్ చేశారంటన్నా. ఏమంటున్నావురా? ఏ ధైర్యంతో అరెస్ట్ చేశారు? మనం ఝాన్సీదేవి కోడల్ని ఎత్తుకొచ్చాం కదా, వదిలేస్తారా? అందుకే డౌట్ వచ్చి లోపలేశారు. ఇప్పుడు ఏం చేయాలన్నా? అరెస్ట్ చేసిన అన్నని రిలీజ్ చేయలేదంటే అన్న మనకి ముందుగానే చెప్పినట్టు దీని కథ ఇక్కడే క్లోజ్ చేసేయాలి.